అమెజాన్ స్టోర్కి వెళ్తున్నాము. అమెజాన్ ఆన్లైన్ ఇవన్నీ చూస్తాం, కానీ అమెజాన్ స్టోర్కి ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట మా దగ్గర. జస్ట్ 3 months అవుతుంది, 3 months అవుతుంది పెట్టి కూడా. సో ఈ ఫస్ట్ టైం వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అమెజాన్ స్టోర్లో ఫస్ట్ ఏమేమి ఉంటాయి అక్కడ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ వీడియో ఆల్ అబౌట్ అమెజాన్ స్టోర్ అనమాట ఇవాళ. అండ్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. నాకు తెలీదు లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో, మీరు ఒకవేళ కొత్తగా చూస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, అది క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే Shravani_Life_Diary అని ఉంటుంది. సో ఫాలో అయిపోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్గా అయితే అమెజాన్ స్టోర్కి వచ్చేసాము. చూసారా, అమెజాన్ గ్రోసరీ స్టోర్. ఇక్కడ మనము ఈ యాప్ ఉంది కదా, సో గెట్ ద యాప్ గో అని చెప్పేసి, అమెజాన్ గో అని చెప్పేసి యాప్ ఉంది కదా. సో ఈ యాప్ని డెఫినెట్గా మనం ఇన్స్టాల్ చేసుకోవాలంట. లైక్ ఇప్పుడు నేను పే చేయకపోయినా సరే ఇప్పుడు నా దాంట్లో కంపల్సరీ యాప్ ఉండాలి. అండ్ మా హస్బెండ్కి సో కంపల్సరీ ఎవరైతే ఎంటర్ అవ్వాలో సో వాళ్ళు డెఫినెట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ పేమెంట్ అనేది ఏముండదు. నార్మల్గా మనము వేరే స్టోర్స్లో మనం కార్డ్ ఇలా స్వైప్ చేస్తాం కదా, సో అలాంటిది ఏమీ ఉండదంట. జస్ట్ ఈ యాప్ ద్వారానే మనకు పేమెంట్ అనేది మనము పే చేయొచ్చు అంట. అండ్ దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ కదా. సో చాలా కొత్తగా ఉంది. సో నేను కూడా కొత్తగా వెళ్తున్నాను కాబట్టి నాకు కూడా కొత్తగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మా దగ్గర 3 months అవుతుందండి ఈ స్టోర్ వచ్చేసి. అండ్ వేరే స్టేట్స్లలో తెలియదు, బట్ ఇది ఫస్ట్ టైం అనమాట అమెజాన్ గ్రోసరీ స్టోర్స్ పెట్టడం అయితే. అండ్ ఇది పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ కూడా ఉందని చెప్పవచ్చు. బికాజ్ మనము ఆన్లైన్ స్టోర్స్కి చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లలో. సో అక్కడ స్టోర్స్లలో మనకు తెలీదు స్పాయిల్ అయ్యేటివి వస్తాయా ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మంచిగా వెళ్ళేసి ఈజీగా ఇలా హ్యాపీగా చేసేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ టెక్నికల్గా కొంచెం బాగుంది కాబట్టి ఇది ఈజీ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అండ్ లెట్స్ గో. అండ్ మేము లోపలికి వెళ్తాము. అండ్ లోపలికి వెళ్ళాక ఇంకా ఏమేమి ఉంటాయో కొత్తగా అని చెప్పేసి తెలుస్తుంది. సో లెట్స్ గో. స్కాన్ చేసాకనే ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అవ్వాలి, అదర్వైజ్ నో ఎంట్రీ. అండ్ మాస్క్ అనేటివి, గ్లౌజెస్ అనేటివి డెఫినెట్లీ నీడెడ్ అనమాట. అండ్ చూపించాను కదా మనకు ఇక్కడ గ్లౌజెస్ అండ్ మాస్క్ కూడా మనకు ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ గ్రాసరీస్తో పాటు మంచి వెజిటేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూడడానికి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం చాలా రీజనబుల్ ప్రైస్లోనే అనిపించాయి, మరీ ఎక్స్పెన్సివ్ అయితే ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ సెన్సర్స్ బేస్డ్ కెమెరాస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ సీసీ కెమెరాస్, ఎట్ ది సేమ్ టైం సెన్సర్ బేస్డ్ కెమెరాస్ కూడా ఉన్నాయి. లైక్ మనం ఫస్ట్ ఆల్రెడీ స్కానర్ చేసి ఎంటర్ అయ్యాం కదా స్టోర్లోకి. మనం తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ అండ్ ప్రోడక్ట్ మన బ్యాగ్లో వేసుకుని ప్రతి ఒక్కటి కూడా ఆటోమేటిక్గా బిల్లింగ్ చేసేస్తాయి. సో మనకు ఈజీగా అనిపిస్తుంది. మనము అసలు క్యాష్, కార్డ్ ఇవన్నీ ఏమి పే చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ 6 feet అండ్ 1 way రూట్, సో ఇలాంటివి అన్నీ పెట్టి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా ఉన్నాయి, లైక్ వెజిటేబుల్స్, గ్రాసరీస్, మీట్ అండ్ నార్మల్ స్టోర్స్ ఎలా ఉంటాయో సో అలానే ఉన్నాయి. అండ్ కొంచెం కోల్డ్ ఎక్కువ ఉందన్నమాట. లైక్ చిన్నపిల్లలు ఎవరైనా ఈ రావాలంటే కొంచెం భయం పడాల్సిందే, బికాజ్ కోల్డ్ టెంపరేచర్ అనేది చాలా కోల్డ్గా ఉంది. అండ్ ఇక్కడ చూసారా, అసలుకి ఏది కూడా యూజ్ చేయక్కర్లేదు, క్యాష్ అవన్నీ కూడా. సో ఈజీగా తీసేసుకొని ఈజీగా షాపింగ్ చేసి ఈజీగా బయటికి వెళ్ళిపోవడం అంతే. అండ్ ఆఫ్టర్ 10 minutes మనకు అమెజాన్ గో యాప్లో మనకు రిసిప్ట్ అనేది, పేమెంట్ అనేది వస్తుందన్నమాట. సో మనం తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ దాంట్లో ఉంటుంది. ఫైనల్గా అయితే గ్రోసరీస్కి వెళ్ళి తీసుకొచ్చాము. ఎలా ఉంది తెలుసా, ఏదో కొట్టుకొని వచ్చినట్టు అనిపిస్తుంది. బికాజ్ స్కాన్ ముందే చేసాం కాబట్టి ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అనమాట. వెళ్ళి గ్రోసరీస్ తీసుకొని రావడం అంతే. సో చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోయింది.
అండ్ చాలా ఫన్ కూడా ఉందన్నమాట ఫస్ట్ టైం అయినందుకైతే. సో ఇదన్నమాట అమెజాన్ గ్రాసరీ స్టోర్.